ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. మార్చి 3వ తారీఖున మధ్యాహ్నం 3:20 నుండి 6:47 వరకు కూడా పాక్షిక చంద్రగ్రహణము. కొన్ని దేశాల్లో సింగపూర్, చైనా వంటి దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం అంటే కేతుగ్రస్తమైన చంద్రగ్రహణం మనకు మార్చి 3వ తారీఖున ఏర్పడుతుంది. మన భారతదేశంలో సహజంగా పాక్షికంగా కొద్ది స్పర్శ మాత్రమే కనపడుతుంటుంది. ఆ కొద్ది స్పర్శతోటి మన వాళ్ళు చాలామంది కూడా భయభ్రాంతులు చెందే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా ఈ వీడియో చేయబడింది. సహజంగా సూర్యుడు చంద్రుడు మధ్యలో భూమి ఉన్నప్పుడు, చంద్రుడు రాహు దగ్గర కానీ కేతువు దగ్గర కానీ ఉన్నప్పుడు మనకి చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది కేతుగ్రస్త పార్షల్ లూనార్ ఎక్లిప్స్ అంటాం మనం. ఈ పార్షల్ లూనార్ ఎక్లిప్స్ వల్ల ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అంటే 320 దగ్గర నుంచి 647 వరకు కూడా గ్రహణం ఏర్పడుతుంది. సహజంగా మన దేశంలో ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో 6:15 నుంచి సాయంకాలం ఉంటుంది. ఎందుకంటే చంద్రగ్రహణం అంటే సాయంకాలం పూట ఏర్పడే గ్రహణం. ఆ గ్రహణంలో మనకి కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. అంటే 6:15 నుంచి 6:47 వరకే పార్షల్ లూనార్ ఎక్లిప్స్ మాత్రం ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం యొక్క ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం. ఈ గ్రహణం వల్ల తులారాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు అనేవి జరుగుతాయి. కొంతమందికి మిశ్రమైన ఫలితాలు, కొంతమందికి అశుభ ఫలితాలు జరిగే అవకాశాలు అనేవి ఉంటాయి. తులారాశి వాళ్ళకి పాక్షిక చంద్రగ్రహణం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అంటే, తులారాశి వాళ్ళకి 11వ స్థానంలో గ్రహణం ఏర్పడటం, గ్రహణం నుంచి 3వ స్థానంలో వాళ్ళ రాశి ఉండటం. కాబట్టి ఇక్కడ ఈ రాశి వారికి వచ్చేటప్పటికల్లా 11వ స్థానం అంటే లాభస్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. ముఖ్యంగా ప్రధానంగా లాభస్థానంలో గ్రహణం ఏర్పడటం వల్ల అన్నీ అధికంగా లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఉండే సంబంధాలు మెరుగవుతాయి. గతంలో ఉండే ఆరోగ్యం ఏదైతే అనారోగ్యం అనేది మెరుగు కావటం, ఆకస్మికంగా కొంత డబ్బు చేతికి అందే అవకాశం ఉండటం, ఒక స్త్రీల ద్వారా డబ్బులు వీళ్ళకి అందటం, గతంలో ఎవరైతే మనం పేమెంట్స్ ఇచ్చామో ఆ పేమెంట్స్ మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు ఉండటం, బ్యాంకు లోన్స్ వచ్చే అవకాశాలు, గృహ నిర్మాణం చేపట్టడం ఒకటి, అలానే సోదరుల ద్వారా, సోదరీమణుల ద్వారా అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్ ద్వారా కూడా సహాయ సహకారాలు లభించటం, కొన్ని ప్రత్యేకమైన అంశాలు నిర్ణయాలు తీసుకుంటారు. అంటే సరైన విధానము, సరైన ప్రణాళికలతో లాభాలు సంపాదించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే అధిక లాభంతో వీళ్ళు ముందుకెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఈ రాశి దగ్గర నుంచి భాగ్యస్థానంలో గ్రహణం ఏర్పడటం వల్ల మనకి భాగ్యం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటమే కాకుండా విదేశీయానం కూడా లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా వీళ్ళకి నూతన ఉద్యోగాలు, వ్యాపారంలో కొంతమంది పెట్టుబడిదారులు వచ్చే అవకాశాలు ఉండటం, రాజకీయ నాయకులకి, సినిమా యాక్టర్లకు కూడా అధిక లాభాలు కావటం, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఎవరో కొంతమంది తెలియని వ్యక్తుల ద్వారా కూడా మంచి లాభాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి భగవంతుడి యొక్క లక్ష్మీ స్తోత్రాన్ని పారాయణం చేయటం ఒకటి, దుర్గా సప్తశతి పారాయణం చేయటం ఒకటి, అలానే చంద్రుడి యొక్క ఆరాధన అంటే దదీశంక తుషారాభం క్షీరోధారణం సంభవం నమామి శశనం సోమం శంభురముకటభూషణం అనే మంత్రాన్ని చదువుకోవటం ఒకటి, ఓం ఐం క్లీం సౌమ్యాయ నమః అనే మంత్రాన్ని, ఓం అనే మంత్రాన్ని కూడా, ఓం నమస్వాయ అనే మంత్రాన్ని కూడా చదువుకోవటం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. అదే మీరు ఈ ముఖ్యంగా పాటించాల్సిన నిర్ణయాలు ఏంటంటే లక్ష్మీదేవిని యొక్క ఆరాధన చేయాలి. మహాదేవేచ విద్మే విష్ణుపత్ని ధీమే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రం చక్కగా చదువుకోవటం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మనకి ఈ గ్రహణం అనేది పాక్షిక కేతుగ్రస్త చంద్రగ్రహణం అంటాం మనం. ఈ పాక్షిక కేతుగ్రస్త చంద్రగ్రహణము యొక్క దోషం పోవాలంటే కొన్ని రాశుల వాళ్ళకి అనుకూలంగా ఉండదు, కొన్ని రాశుల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రధానంగా మనకి అనుకూలమైన రాశులు ఏమిటి అని అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా
తులారాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. మిగతా రాశుల వాళ్ళు అనుకూలం లేని రాశులు మిగతా రాశులు ఉన్నాయి కాబట్టి మధ్య రకంగా ఉండే రాశులు, చెడు రాశులు, వీళ్ళందరూ కూడా ప్రధానంగా చెడు రాశులు అనంటే గ్రహణం ఏ రాశిలో పడుతుందో దాని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. సింహరాశిలో ప్రభావం ఉంది కాబట్టి సింహరాశి వాళ్ళు కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కాకుండా, వాహన ప్రమాదాలు జరగకుండా, ఎలాంటి కీడులు జరగకుండా కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా చంద్రుడు యొక్క ప్రతిబింబాన్ని, అలానే సర్పానికి సంబంధించిన ప్రతిబింబాన్ని దానం చేయటం చాలా మంచిది. అలానే ఈ గ్రహణం రోజున జపం చేసుకోవాలి, సర్ప జపం చేసుకోవడం చాలా మంచిది. అలానే క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధిమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. దాని తర్వాత నేను చెప్పినట్టుగా బియ్యం కానీ, ఒడ్లు కానీ, రెండు రజిత సర్పాలు కానీ దానం చేయాలి, చేస్తే మంచిది. అలానే ఇక మిగతా రాశుల దగ్గరికి మనం వస్తే 12వ రాశి అయిన కర్కాటక రాశి వాళ్ళు 2 రాగి సర్పాలను దానం చేయటం, ఆ సర్పంను ఏదైతే ఆ గ్రహణం రోజున తప్పకుండా ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం, పంచాక్షరి చేయటంతో పాటు చక్కగా చంద్రుడి యొక్క జపాన్ని, కేతు యొక్క జపాన్ని చేసుకోవడం చాలా మంచిది. అలానే ప్రధానంగా వృషభ రాశి వారు వచ్చేటప్పటికల్లా వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి అని అంటే రవి చంద్రుల యొక్క ప్రతిబింబాలు దానం చేయటం, అలానే భగవంతుడి యొక్క ధ్యానము, నాగరాజాయుధ్య పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. మేషరాశి వారు వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఓం నమః శివాయ పంచాక్షరి, వీలైతే ఆ గ్రహణ సమయంలో రుద్రాభిషేకము, తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవటం. కుంభరాశి వారు ప్రధానంగా వాళ్ళు చేయాల్సినది ఏమిటంటే 2 వెండి సర్పాలని, చిన్న చిన్న సర్పాలకి పూజ చేసి సర్పసూక్త పాశుపదాస రుద్రాభిషేకం చేసి శివలింగం పెట్టి ఆ 2 సర్పాలని దానం చేయటం, ఉలవలు, మినుములు దానం చేయటం చాలా మంచిది. మకర రాశి వాళ్ళు 10 శివలింగాలు పెట్టి సర్పసూక్త పాశుపదాస రుద్రాభిషేకం, మినుముల మీద, ఉలవల మీద 2 సర్పాలను పెట్టి బ్రాహ్మణుడికి దానం చేయటం, వీలైతే కేతు జపం, చంద్ర జపం చేయటం చాలా మంచిది. అలానే ధనస్సు రాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా రాహుకేతుల యొక్క పూజ చేయించటం, లేకపోతే రాహుకేతుల యొక్క జపం చేయటం చాలా మంచిది. అలానే కన్యారాశి వాళ్ళు వచ్చేటప్పటికల్లా రాహుకేతులకి శవాలైన రాహుకేతులు ఉంటారు. ఆ రాహుకేతుల దగ్గర 2 సర్పాలను, జంట సర్పాలను పెట్టి రాహుకేతుల్ని పంచామృతంతో పూజ చేసి ఆ 2 సర్పాలను బ్రాహ్మణుడికి దానం చేయటం, ఇంట్లో జపము, రుద్రాభిషేకము, యజ్ఞము, యాగం లాంటి చేయటం వల్ల కూడా అందరికీ కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్ళందరికీ కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇలాంటి దోష పరిహారం చేసుకోవడం చాలా మంచిది. దీంతోపాటు ప్రత్యేకంగా చంద్రగ్రహణం గురించి మన వాళ్ళు ఏం భయపడాల్సిన పని లేదు. ఇది పాక్షికంగా ఉండే చంద్రగ్రహణం అంటారు. పాక్షిక చంద్రగ్రహణానికి భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. మన ఛానల్స్లో చాలామంది కూడా చూపిస్తున్నారు రకరకాల అపోహలతో, ఇదేదో గ్రహణం అయిపోతుంది, ఏదో ప్రాబ్లం అయిపోతుంది. ఏమీ ప్రాబ్లం కాదు. అసలు మన దేశంలో ఎప్పుడో చంద్రగ్రహణం అంటే సాయంత్రం పూటే కనపడుతుంది. ఇది మధ్యాహ్నం పూట ఉంది అని అంటే వేరే దేశాల్లో సాయంకాలం పూట కనపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ సమయాన్ని బట్టి మనం బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. గ్రహణ ప్రభావం అనేది చాలా తక్కువగా స్వల్పంగా ద్వాదశ రాశుల మీద పడుతుంది. అయితే ఏదైనా సరే ఇవన్నీ కూడా గోచారరీత్యా ఫలితాలు అంటారు. ఈ గ్రహణ దోషం కూడా గ్రహణ గోచారం అంటారు. జన్మజాతకాన్ని అనుసరించే విషయాలు అనేవి కానే కావు. భయపడాల్సిన పనేమీ లేదు. అలా ఏదో నాకు నెగిటివ్ జరిగిపోతుంది అనే అపోహ అనేది పడాల్సిన అవసరం లేదు. అయితే ప్రత్యేకంగా నా దగ్గర ఎవరైనా సరే రాశిఫల జాతకపరంగా చెప్పించుకునేవాళ్ళు నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు.
నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. కాలసర్పయోగము, కాలసర్ప యోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, అలానే పుత్రగణపతి వ్రతము, వాహ మార్తాండము, జాతక చంద్రిక, సర్వదేవతా గోత్రులు పార్ట్ 1, పార్ట్ 2, స్వప్నశాస్త్ర ఫలదీపిక, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ఏదైనా ఒక రాశిచక్రాన్ని అనాలిసిస్ చేయాలంటే మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఫస్ట్ జాతకంలో పాజిటివ్ కంటే కూడా యాక్చువల్గా నెగిటివ్ ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలి. పాజిటివ్ అంటే ఏమిటి మనకు తెలుసా? పాజిటివ్ మనకు ఎలా జరగబోతుందని, మన భవిష్యత్తు మనకి ఏ మనిషికైనా సరే మేము చెప్పకముందే అతని యొక్క లోపాలు తెలుస్తాయి, అతని యొక్క క్యారెక్టర్లో ఉండే విషయాలు తెలుసు, అన్ని రకాలుగా తెలుసు. నెగిటివ్ తెలుసుకొని ఆ నెగిటివ్ ఎప్పుడు అనేది పోతుందని తెలుసుకోండి. మీరు నెగిటివ్ చెప్పించుకోండి. ఎక్కడైనా సరే గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. ఆ నెగిటివ్ తెలుసుకున్నామంటే ఇప్పుడు ఒక మనిషిలో వ్యక్తిత్వంలో 50% పాజిటివ్ ఉంటుంది, 50% నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ తెలుసుకోవాల్సిన అవసరం దానికంటే కూడా నెగిటివ్ తెలుసుకుంటే ఆ 50% మనం తగ్గించుకుంటే 100% పాజిటివ్ అవుతాం. ఎందుకంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడు. అందువల్ల నిజాన్ని తెలుసుకోండి. నిజాన్ని తెలుసుకొని ముందుకు వెళ్తేనే మంచిది. చాలామంది కూడా పాపం నెగిటివ్ అంటే ఇష్టం లేదు, పాజిటివ్ అంటే ఇష్టం. పర్లేదు, ఆ పాజిటివ్ చెప్పొచ్చుకొని మన అబద్ధాల ముసుగులో జీవించాల్సిన అవసరం లేదు. వాళ్ళే నష్టపోతారు. ఎప్పుడు కూడా మన లైఫ్ని మనం ఎప్పుడు కూడా మోసం చేసుకోకూడదు. సత్యాన్ని గ్రహించుకోవాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా గ్రహించుకోండి. ఇవన్నీ గోచార రీత్యా ఫలితాలే కానీ బర్త్ చార్ట్ అనుసరించే విషయాలు కాదు. బర్త్ చార్ట్ అంటే D16 చార్ట్స్ అన్నీ కూడా మనం అనాలిసిస్ చేసి ముందుకెళ్తేనే పర్ఫెక్ట్గా వస్తుంది. www.nayakanti.com కానీ nayakanti.in కానీ మీరు చూడండి. చూసిన తర్వాత మీరు జాతకపరంగా ఎవరైతే నిజంగా జాతకాన్ని చెప్పించుకునే వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. బాగుపడాలి, నిజం తెలుసుకోవాలనే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి. మీ అందరికీ కూడా గ్రహణం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం లేదు. ఏం భయపడాల్సిన పని లేదు. మీ అందరికీ కూడా ఈ శ్రీ పరమేశ్వరుడి యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.